ధన్వంతరి సహస్రాయ పీఠం స్థాపకులు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రవివర్మ గారు మాట్లాడనున్నారు. ఆయన ఒక దివ్య సందేశం మనం అందుకుందాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆయన్ని మనం స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. ఆయన ఇక్కడే కాదండి, పిఎంసిలో కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మనకి తెలిసినవి. చాలా చక్కగా వంటలు చేస్తారు, అన్ని రకాల విషయాలు చెప్తారు. మరి వారి యొక్క జ్ఞానాన్ని ఇప్పుడు మనం అందుకుందాం. మరొకసారి గట్టిగా చప్పట్లతో ఆయన్ని స్టేజీ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. ప్రకృతి వైద్యులు డాక్టర్ రవివర్మ గారిని గట్టిగా చప్పట్లతో మనం ఆహ్వానించుకుందాం. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఎంతో ఇష్టమైన వ్యక్తి. మరి మనకి ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది యొక్క విశిష్టత ఎంతో శాస్త్రీయంగా మనకి చెప్పడానికి ఈరోజు మనకి విచ్చేసి ఉన్నారు. అదే కాకుండా మనకి ప్రతి సంవత్సరం కూడా ఉగాది పచ్చడిని మనకి బహుమతిగా ఇస్తూ ఎంతో మనకి వశిష్ఠ గౌతమి పిరమిడ్కి ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఒక గొప్ప మాస్టర్, గొప్ప వ్యక్తి. మరి ఆయన సందేశాన్ని మనం తీసుకుందాం. అందరికీ నమస్కారం. సభాయ నమః. శుభ సాయంత్రం. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. శతం జీవ శరదో వర్ధమానః శతం హేమంతాచ్చ శతం వసంతాన్. అంటే అర్థం ఏంటంటే 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు హాయిగా వర్ధిల్లి శాంతియుతంగా, సుఖప్రదంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. ఇది వేదవాక్కు. అంటే ఈ భూమి మీద మానవుడు నిన్ను నూరేళ్ళు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. ఆరోగ్యంగా అంటే మానసిక, శారీరక ఆరోగ్యంగా ఉండాలన్నమాట. అయితే ఒక మాటలు చెప్పాలంటే మనం ఏ చీకు చింత లేకుండా సెంచరీ కొట్టేయాలి. అది అసలు కదా. అలా కొట్టాలంటే ఏం చేయాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాల. నవ్వడానికి పెద్ద ఖర్చు ఏమవదు. నవ్వడానికి పెద్ద ఖర్చు ఏమవదు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఉగాది సంవత్సరాది ఆది ఆరంభం, సంవత్సరానికి ఆరంభం ఉగాది. మనకి ఈ శరీరం జబ్బు పడకుండా ఉండడానికి, అంటే మనకు 2 శరీరాలు. ఇది స్థూల శరీరం, ఇంకోటి సూక్ష్మ శరీరం. ఈ స్థూల శరీరం అంటే ఇప్పుడు మనం గతంలో అయితే మనకు అన్ని శరీరాలు తెలుసు. స్థూల, సూక్ష్మ, కారణ, అలా 7 శరీరాల దాకా అందరికీ తెలుసు. రాను ఏమైపోయిందండి, కలియుగం వచ్చాక మనం యాస్ట్రల్ ప్రపంచం నుంచి ఫిజికల్ ప్రపంచంలోకి వచ్చేసాం. ఫిజికల్ వరల్డ్లో ఉన్నాం మనం. అంటే ఫిజికల్ ఏదైనా కనిపిస్తేనే నమ్ముతాం, లేదా నమ్మం. అంటే స్థూలం ఫిజికల్ వరల్డ్లో ఉన్నాం మనం. అసలు మన ఇండియన్ సైన్స్, మన బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పేది స్పిరిచువల్ సైన్స్. అంటే అది యాస్ట్రల్ బాడీకి పనిచేస్తుంది అనమాట. యాస్ట్రల్ బాడీ స్ట్రాంగ్గా ఉంటే ఈ ఫిజికల్ బాడీ సెంచరీ కొట్టేస్తుంది. అందుకు ఫిజికల్గా బాగుండడానికి ఆరోగ్యం ఏంటంటే వాత, పిత్త, కఫ, ఈ 3 ప్రతి ప్రాణిలో, చీమ నుంచి మనిషి దాకా అన్ని జీవరాశుల్లో వాత, పిత్త, కఫాలు ఉంటాయి. ఈ 3 బ్యాలెన్స్గా ఉన్నంతసేపు జబ్బులేం రావు, హ్యాపీగా సెంచరీ కొట్టేస్తాం. ఈ 3 ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు జబ్బులు వస్తాయి. సో ఆ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉండడానికి మనం షడ్ రుచులు, అంటే 6 రుచులు తినాలి రోజు. చేదు, వగరు, ఉప్పు, పులుపు, కారం, తీపి. 6 రుచులు మనం తిన్నాం అనుకోండి, త్రిదోషాలు బ్యాలెన్స్గా ఉంటాయి. అందుకని ఉగాది పచ్చడి మనకి షడ్రుచులు, షడ్రచోపేత ఆహారం. అంటే కనీసం సంవత్సరానికి ఒకసారి తింటామని చెప్పేసి మనకి ఈ ఉగాదిలో వచ్చే ప్రకృతి నుంచి సహజంగా ఏమొస్తాయో వాటిని 6 రుచుల్ని మనకి ఒక మేళవించి ఒక ఉగాది పచ్చడి మనకి ఇవ్వడం జరిగింది. పులుపు, కారం, ఉప్పు, తీపి, చేదు, వగరు. ఉగాది పచ్చడిలో అవన్నీ ఉంటాయి. మామూలుగా రోజు మనం భోజనం పంచభక్ష పరమాన్నం అంటే 5 రుచులు తింటాం, 6వ రుచి తినం, చేదు తినం.
అలాగని రోజు కాకరకాయ కూర వండుకోకర్లేదు, వేపాలతో మొహం కడుక్కుంటే సరిపోయేది. అందుకు మన పూర్వీకులు వేపాలతో మొహం కడిగిన నాళ్ళు 90 ఏళ్ళు వచ్చినా పళ్ళు ఊడిపోలేదు. ఈ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, క్యాన్సర్లు లేవు. అంటే వాళ్ళు 6 రుచులు తిన్నారు కాబట్టి. ఎప్పుడైతే మనం టూత్పేస్ట్లకు వచ్చామో చేదు రుచి పోయింది, ఇక అక్కడి నుంచి సర్వనాశనం. ఉన్న రుచులన్నీ కల్తీ కలిపేసుకున్నాం. ఉప్పులో ఐడిన్ కలిపేసాం, ఆయిల్లో రిఫైండ్ ఆయిల్ పేరుతో మనం వేరే పెట్రోల్ నుంచి వచ్చిన వేస్ట్ తాగుతున్నాం. అన్నీ రుచులు పోయాయి. సో ఏంటంటే 6 రుచులు త్రిదోషాలని బ్యాలెన్స్ చేస్తాయండి. సో 6 రుచులు తినగలిగితే రోజు మనకి పెద్ద పెద్ద జబ్బులేం రావు. ఇక ఇది స్థూల శరీరం. ఎంత బాగున్నా పెద్ద జబ్బులు వస్తున్నాయనుకోండి, దానికి కారణం ఏంటంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. పూర్వకర్మలు ఉంటాయి, అవి మన కర్మం, మన పూర్వీకుల కర్మం అయి ఉంటుంది అన్నమాట. ఆ కర్మం వల్ల జబ్బులు వస్తాయి. ఎంత సిస్టమేటిక్గా ఉన్నా వస్తుందనుకోండి, నేనేమి తిన్నాండి, నాకు ఏ అలవాట్లు లేవండి, ఏ హ్యాబిట్స్ లేవండి అంటే వాళ్ళకి ముందు జబ్బులు వస్తుంటాయి. ఎందుకు వస్తాయంటే పూర్వకర్మలు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఆ కర్మ వల్ల జబ్బులు వస్తాయి. సో మామూలుగా స్థూలశరీరం జబ్బు వస్తే ఏ మందో వేసుకుంటాం టెంపరీ రిలీఫ్ కోసం. కానీ పూర్వకర్మల జబ్బు వస్తే ఏం చేస్తాం? అందుకే దానికి ఇచ్చిన ఏకైక ఆయుధం మన గురువుగారు శ్వాస మీద ధ్యాస, మెడిటేషన్. దీనివల్ల పూర్వకర్మలు పోతాయి, పెద్ద పెద్ద జబ్బులు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా అంత తీవ్రంగా ఇబ్బంది పెట్టాం. శ్వాస మీద ధ్యాస వల్ల ఏమవుతుందంటే మన యాస్ట్రల్ ప్లేన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట. మాకు ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే చరకుడు వీళ్ళందరూ జబ్బులు 3 రకాలుగా వస్తాయి. ఒకటి స్వయంకృతాపరాధం, అంటే మనకు మనం చేసుకున్నాం అనమాట అండి. నిద్ర సరిగా లేక, భోజనం టైం తినక, ఇలా రకరకాలు చేయడం వల్ల వచ్చే జబ్బులు స్వయంకృతాపరాధం. దాన్ని సెట్ చేసుకుంటే పోతుంది, దానికి మందు వేయక్కర్లేదు. ఇంకో రకం జబ్బులు ప్రకృతి వైపరీత్యం, అంటే శీతాకాలం, వేసవకాలం, వర్షాకాలం, ఆ కాలాల్లో వచ్చే జబ్బులు. శీతాకాలం వెళ్ళిపోయి వేసవకాలం వస్తుంది అనుకోండి, ఆ కాల సంధిలో వచ్చే జబ్బులు. ఇవన్నీ సీజన్లుగా వచ్చేవి. అవి ప్రకృతి వైపరీత్యంలో వస్తాయి, ఋతుచర్య అంటాం. ఆయా ఋతువులో వచ్చే పండగలు మనం సిస్టమేటిక్గా చేసుకున్నాం అనుకోండి, అవి పోతాయి, దానికి మందులు ఎక్కలేదు. ఇక 3వ రకం జబ్బులు ఎలా వస్తాయంటే పూర్వకర్మ వల్ల వస్తాయి. దానికి ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే కర్మ విపాకం చేసి మందు ఇమ్మంటాడు, అప్పుడు జబ్బు తగ్గుతుంది అన్నమాట. కర్మ విపాకం చేయాలంటే మామూలుగా మనం స్పిరిచువల్గా కొన్ని స్థలాలకు వెళ్తే పోతాయి, కొన్ని తీర్థయాత్రలకు వెళ్తే కొన్ని కర్మలు పోతాయి. కాశీ వెళ్తే కొన్ని పోతాయి, శ్రీశైలం వెళ్తే కొన్ని పోతాయి, అలా కొన్ని అడవులకు వెళ్తే కొన్ని పోతాయి, కొన్ని దానాలు చేస్తే కొన్ని పోతాయి, థాట్ ప్రాసెస్ మార్చుకుంటే కొన్ని పోతాయి. ఇలా రకరకాలుగా పోతాయి. లేదా పూజ, అభిషేకం, హోమం, యజ్ఞాలు, యాగాలు ఇలాంటివి చేస్తే కొన్ని పోతాయి. అది పెద్ద ప్రాసెస్. సో అంటే ఒక ప్రాబ్లంని పెద్దగా కష్టపడి చేయొచ్చు, సింపుల్ వేలో కూడా చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లం సొల్యూషన్ కావాలంతే. సో అవన్నీ చేయకుండా సింపుల్గా శ్వాస మీద ధ్యాస చేస్తే పూర్వకర్మల నుంచి మనం బయటపడతాం. అందుకే పత్రికారు ఏమో ఊరికే చెప్పలా, నో డాక్టర్ నో మెడిసిన్ అని. చాలా వరకు మనం ఆహార విహారాలు సరిగా ఉంటే పోతాయి కొన్ని జబ్బులు, అలా వచ్చినవి. కొన్ని ఏ సీజన్లో ఏం వస్తున్నాయో తింటే పోతాయి. ఇక పూర్వకర్మలు వచ్చాయని కర్మగాలు వస్తే శ్వాస మీద ధ్యానం చేస్తే పోతాయి. సింపుల్ లాజిక్. ఇంకో లాజిక్ చెప్పమంటారా?
మర్చిపోతే పోతాయి. ఇప్పుడు షుగర్ ఉంది అనుకున్నాం అనుకోండి, ఉంది ఉంది అంటే ఉంటుంది, ఎన్ని మంది వేసినా పోదు. ఇన్సులిన్ రోజుకి 90 యూనిట్లు వేసినా, ట్యాబ్లెట్లు 4 మింగినా 400 షుగర్ ఉంటుంది, పోదు. ఎందుకు పోదంటే మన మైండ్లో ఉంది, దాన్ని ధ్యానం చేస్తున్నాం మనం. షుగర్ షుగర్ అని రోజు షుగర్ ధ్యానం చేస్తే ఏమవుద్ది? ఉంటుంది, ఎక్కడిపోద్ది? పోదు. మర్చిపోయామనుకోండి, పోద్ది. లేదా అలా ఎవరికో షుగర్ ఉంది, లేదా మా ఇంట్లో మా వాళ్ళకి షుగర్ వచ్చింది, నాకు వచ్చేద్దేమో అనుకున్నాం అనుకోండి, వాళ్ళకన్నా ముందు వచ్చేద్ది. ఇది రియల్ సైన్స్. ఏంటంటే మనం కామెడీగా ఉన్నా నేను చెప్పేది ఏంటంటే రియల్ సైన్స్. మన భారతదేశంలో ఉన్న అద్భుతమైన సైన్స్ ఇది. స్పిరిచువల్ సైన్స్, థాట్ ప్రాసెస్. మన ఆలోచనే జబ్బులకి కారణం. మన ఆలోచనే. ఆలోచన బాగుంటే ఏ జబ్బులు రావండి. ఆనందంగా ఉంటే అసలు ఏమీ రావు. అలాగే మనం ఇంత ఇబ్బందులు పడడానికి కారణం ఏంటంటే మనం ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్తే మనకి బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ అంటే ఏం తెలీదు. ఆశ్చర్యంగా చూసేవాళ్ళం. క్యాన్సర్ అనుకోండి, క్యాన్సర్ అంటే ఒక స్టేటస్ సింబల్. క్యాన్సర్ అనే జబ్బు అప్పుడు ఒక 50-60 ఏళ్ల క్రితం స్టేటస్ సింబల్. ఎలాగా? రాజు లాంటికి వచ్చేది, రాచిపుండు అనేవారు దానికి ఒక మంచి బిరుదు ఉంది. ఎందుకు రాజుకు వచ్చేది? సుఖాలు భోగాలు ఎక్కువైపోతే వస్తుంది, మామూలు రాదు. అదే క్యాన్సర్ ఈరోజు ప్రతి ఇంట్లోనే ఉంది. వై? ఏంటి కారణం? దీనికి కారణం ఏంటంటే మామూలుగా చెప్పే ఇప్పుడు మోడర్న్ సైన్స్ కానీ మిగతా డాక్టర్స్ కానీ మామూలుగా మనం అవేర్నెస్లో కానీ ఏం చెప్తాము? అన్నీ పొల్యూట్ అయిపోయి, కూరగాయలు పొల్యూట్ అయిపోయి, అన్నీ పొల్యూట్ అయిపోయి, వాతావరణం పొల్యూట్ అయిపోయింది, అన్నీ అందువల్ల మనకు జబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాం మనం. సో అది 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 నా లెక్క ప్రకారం అది 5% మాత్రమే. 95% మనకు వచ్చే జబ్బులన్నీ కూడా కేవలం భయం వల్ల వస్తున్నాయి. కేవలం భయం. ఏమో అయిపోద్దేమో, వచ్చేద్దేమో అని ఆ భయం, కేవలం భయం వల్ల వస్తున్నాయి. సో ఈ భయం ఏర్పడడానికి కారణం ఏంటంటే మనం మంచి భోజనం చేయట్లేదు, మంచి ఆహారం తినట్లేదు. మన మైండ్ పొల్యూట్ అయిపోయింది, భయంతో నిండిపోయింది. దీని లాజిక్ ఏంటంటే మనకు సరైన పంట అంటే భారతదేశం అంటేనే పాడి పంట. భారతదేశం పాడి పంటను ఎందుకన్నారు? ఇక్కడుంటే ఈ భారతదేశం స్వభావం ఏంటంటే ఇక్కడున్న వృక్ష జాతులు కానీ, ఇక్కడున్న పశు సంపద కానీ, ఇక్కడున్నంతమంది, ఇక్కడున్న అన్ని ప్రాణులు అలాగే మనిషితో సహా చాలా తెలివైన వాళ్ళు ఉన్నాం. మన ఇండియన్ హ్యూమన్ క్రియేటివ్ బ్రెయిన్, అందరూ క్రియేటర్స్మే, ఎవరు దద్దమలు కాదు. ఎప్పటిదాకా మన పాడి పంట బాగున్నంతకాలం బాగున్నాం. ఎప్పుడైతే పాడిపోయిందో పంట పోయింది, పంట పోయిందో వంట పోయింది, వంట పోతే ఆరోగ్యం పోయింది, ఆరోగ్యం పోతే ఆలోచన పోయింది, నాశనం. మళ్ళీ మనం దీన్ని బాగు చేయాలంటే అంటే ఇప్పుడు ఇండియన్ హ్యూమన్ బాడీ వేరే దేశాల్లో లేదు, మనం ఓన్లీ మన భారతదేశం మనం మాట్లాడుకుందాం. మన బాడీ, హ్యూమన్ బాడీ ఎంత నాశనమైందంటే డిఎన్ఏ లెవెల్లో డిస్ట్రాయ్ అయిపోయింది. ఒక 50 ఏళ్ళ క్రితం ఉన్న మన బాడీ డిఎన్ఏకి ఇప్పుడు డిఎన్ఏకి క్వైట్ ఆపోజిట్. సో ఈ నెక్స్ట్ జనరేషన్ మన తర్వాత తరం కోసం ఆలోచిస్తాం కదా. మన పిల్లలు బాగుండాలి, మన వాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి అని వాళ్ళ కోసం అన్నీ మనం కష్టపడి చాలా చదివించడము, వాళ్ళకి ఏం కావాలి అన్నీ వసతులు ఏర్పడడం కోసం మనం కష్టపడుతుంటాం. సో ఏం చేసినా నెక్స్ట్ తరం మళ్ళీ మనం ఆ డిఎన్ఏ లెవెల్లో మన ఇండియన్ హ్యూమన్ బాడీని రెక్టిఫై చేయాలంటే 2 మార్గాలు. ఒకటి ఏంటంటే పశు సంపద బాగుండాలి,
పశువులు బాగుంటే పంట బాగుంటుంది, పంట బాగుంటే వంట బాగుంటుంది, వంట బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే ఆలోచన బాగుంటుంది, ఆలోచన బాగుంటే దేశం బాగుంటుంది. రెండోది ఏంటంటే ఎంతో కొంత స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండాలి పిల్లలకి. సో ఇక పూజలు ఏమైనా పక్కన పెట్టేస్తే, అవన్నీ పూజలు, హోమాలు, యజ్ఞాలు ఎందుకు పెట్టారంటే అందులో వేసే ద్రవ్యాలు మనని, మన బాడీని, యాస్ట్రల్ బాడీని పరిపూర్ణం చేయడం కోసం పెట్టారు. ఇప్పుడు అందులో ద్రవ్యాలన్నీ కూడా పొల్యూట్ అయిపోయాయి, ఇక చేసిన ఉపయోగం లేదు. అందుకు మనం మన 7 శరీరాలని శుభ్రం చేసుకోవడానికి ఏకైక మార్గం ధ్యానం. ఆయన మహానుభావుడు అండి. ఆయన ఇచ్చిన చిన్న పదమే కానీ అది వండర్, అసలు అద్భుతం. కలియుగంలో అంటే యుగ పురుషులు అంటాం, కారణజన్ములు అంటాం. ఎప్పుడైతే మానవ జాతి మనుగడ కష్టమవుతుందో, అగమ్య గోచరంలో ఉన్నారో, అలాంటప్పుడు ఇలాంటి మహానుభావులు ఉద్భవిస్తారన్నమాట. వివేకానంద అవ్వచ్చు, అలాగే మన పత్రిక సార్ అలా వచ్చినాయి. ఆయన చేయాల్సిన కార్యక్రమం ఉంది, ఓ మంచి మార్గం. ఆయన చేయాల్సిన పని చేసి ఆయన ఇంకా ఇంకో పెద్ద పని ఉంది, దానికోసం వెళ్ళారు. ఆయన వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నారు ఆయన. ఆయన మనం ఏం చేస్తున్నారు చూస్తున్నారు. ఆయనకి ఇంకో ఇంతకన్నా పెద్ద పని ఉంది ఆయనకి. నెక్స్ట్ జనరేషన్ కోసం ఆయన వెయిటింగ్ అనమాట. కాబట్టి మనం ఆయన మార్గాన్ని అనుసరిస్తూ మన పిల్లలకి మనం చేయగలిగితే, ఎంతో కొంత నేర్పగలిగితే, సో మన గురువుల ఆశయం నెరవేరుతుంది. నమస్కారం. తర్వాత మీ అందరికీ ఉగాది పచ్చడి తెచ్చాం. ఎల్లుండి పొద్దున్న కొంచెం వేపు కల్పిస్తారు. యాక్చువల్గా ఉగాది పచ్చడి మేము చేసింది 1 సంవత్సరం నిల్వ ఉంటుందండి. బాగుంటుంది. నేను లాస్ట్ 2 years నేను ఇవ్వలేదు, అంతకుముందు ఇచ్చాను, కానీ మధ్యలో ఎగ్గొట్టాను నేను. కొన్ని పనుల వల్ల రాలేకపోయాను. ఇప్పుడు కూడా రేపు మా ఊర్లో మా అమ్మవారి ఉత్సవం ఉంది. అక్కడ ధన్వంతరి యాగాలు అవి ఉన్నాయి, గోశాల ఓపెనింగ్లు అవి ఉన్నాయి. మాకు రేపటి నుంచి అక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి. మన వాళ్ళు వస్తే ఖచ్చితంగా వస్తాను నేను. ఉగాది అంటే నేను మాట్లాడకపోయినా ఉగాది పచ్చడి మాత్రం ఇచ్చి వెళ్తానని చెప్పాను అనమాట. తెచ్చాను ఒక 600 kgs. ఓకే, నమస్కారం, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి కోసం ఉగాది పచ్చడిని కూడా తెచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం రవివర్మ గారికి. చాలా చక్కటి మంచి కంటెంట్ చెప్తారండి. మన ఆహ్వానాన్ని మన్నించి రవివర్మ గారు ఎంతో బిజీగా ఉన్నా కూడా మన ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చేసినందుకు అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మనకి 2023లో ఇక్కడే ఉగాది పచ్చడి తయారు చేసి ఇక్కడే మనకి అందరికీ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉగాది పచ్చడి మన అందరికీ కూడా పంపించారు. అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రవివర్మ గారికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను పిరమిడ్ మాస్టర్తో ఉన్నంత సరదాగా, అంత క్లోజ్గా నేను ఎక్కడ ఉండలేను.
అంతలా ఉండేవాడిని. కొంచెం నాకు కొంచెం బిజీ అవ్వడం వల్ల, కొంచెం బిజీ అనే కాదు, ఊరికే అవద్దను. ఏదో కొన్ని పనులు పెట్టుకున్నాను, పిచ్చి పనులు, వాటి వల్ల తిరుగుతున్నాను. సో అంటే నేను యాక్చువల్గా గుమ్మకోట కానీ ప్రకృతి వ్యాలీ ట్రెక్కింగ్ తీసుకెళ్ళడం సరదా, బాగా ఎంజాయ్ చేసేవారు మేము అందరూ. ఓకే, అలాగే ఇక్కడ కూడా నేను ఉగాదికి వచ్చి ఉండేవాడిని, 10 రోజులు ఇక్కడ ఉండేవాడిని. ఒక రోజు నైట్ గోదావరి మధ్యలో తీసుకెళ్ళి నైట్ అంతా కౌలు చెప్పేవాడిని మీ అందరికీ. సో నెక్స్ట్ వింటర్లో ప్రత్యేకంగా చెప్తున్నాను, ఓన్లీ పిరమిడ్ మాస్టర్స్ ఎంతమంది వస్తారో రండి, మంచి ట్రెక్కింగ్ తీసుకెళ్తాను నేను. మొత్తం బడ్డీ నాదే, మంచి మీ ఫుడ్ అన్ని 3 days ట్రెక్కింగ్ మనం భారీగా చేద్దాం, మంచి ప్లేస్ తీసుకెళ్తాను, మంచి అకామిడేషన్ ఇస్తాను. అలాగే నెక్స్ట్ ఉగాదికి ఒకరోజు నైట్ గోదావరిలో మంచి పార్టీ చేసుకుందాం, అంటే బాగా కౌలు చెప్పుకుందాం తెల్లవాళ్ళు. ఓకే, నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకు మరి మంచి ఆఫర్ ఇచ్చారు. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఒకసారి మరి గట్టిగా చప్పట్లు కొడదామా రవివర్మ గారికి? ఇదే కాదండి, హెల్త్ కాన్షియస్ కి సంబంధించిన అన్నీ చెప్తారు. మీరు ఇంకా ఆయన కంటెంట్ ని ఫాలో అవ్వాలి అనుకుంటే యూట్యూబ్ లో డాక్టర్ రవివర్మ గారని ఉంటుంది ఛానల్. సో మరి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆయన కంటెంట్ అంతా చూడొచ్చు, ఎందుకంటే అద్భుతమైన కంటెంట్ ఇస్తారు హెల్త్ కాన్షియస్ మీద. సో మరి స్పిరిచువల్ గా కూడా చాలా బాగా చెప్తారు.